తమ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి తొలి సంతకాలుగా మెగా డిఎస్సి, అవతాతల పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ పునరుద్ధరణ, స్కిల్ డెవలప్మెంట్ సెన్సెక్స్ పై సంతకాలు చేసినందుకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వాగ్దానాలు 5 వాగ్దానాలను తన మొదటి రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద తొలి సంతకంతో పాటు 5 సంతకాలు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మేమందరం కూడా గతంలో అనేక మంది రాజకీయ నాయకులను చూసాం. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేద ప్రజలకు, రాష్ట్రంలో యువతకు, అలాగే రాష్ట్ర ప్రజలకు మనోధైర్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత విధానాలతో, కక్ష సాధింపు ధోరణితో, ప్రజల ఆలోచనకు తగినట్టు కాకుండా తనకిష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ చెప్పినటువంటి వాగ్దానాలను కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులు గురి చేసేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున అధికారాన్ని కట్టబెట్టినా కూడా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా, ఒక కమిట్మెంట్ కలిగినటువంటి లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 కార్యక్రమాల మీద మొదటి సంతకం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మెగా డిఎస్సి కార్యక్రమం 5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం 16,437 మందికి మెగా డిఎస్సి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం. ఈరోజు మేమందరం కూడా చూసాం, గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఈరోజు ఉద్యోగ కల్పనలో కానీ, అలాగే యువతకు అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఈరోజు ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఎవరికి ఎటువంటి స్కిల్ ఉంది, వారిని ఏ విధంగా డెవలప్ చేయాలి, రాబోయేటువంటి 10 సంవత్సరాల పాటు యువతకు ఒక మంచి దిశను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆలోచించినటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఒక మైలురాయిని దాటేటువంటి విధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి దాదాపు లక్షల మంది యువతకు ఒక ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమానికి మొదటి దశలోనే సంతకం చేసి ప్రారంభించినందుకు చేతులెత్తి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమికి సంబంధించినటువంటి నాయకులకి నమస్కరిస్తా ఉన్నాం. రెండో ముఖ్య ఆరోగ్యశ్రీ, ఏదైతే అన్నా క్యాంటీన్, పేదవాడు పట్టెడన్నం లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఒక పల్లెటూరు నుండి పట్టణ ప్రాంతానికి వచ్చినటువంటి వారు హాస్పిటల్స్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ, కోర్టులో కానీ పనున్నటువంటి వాళ్ళు జేబులో చిల్లి గవ్వలేక, తిండి లేక అలమటించేటువంటి పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో చూసాం. అటువంటి పేదవాడి పొట్ట నింపేటువంటి కార్యక్రమానికి ఈరోజు పేదవాడి
కష్టాల గురించి తెలిసినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అన్నా క్యాంటీన్ను వెంటనే ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయడం, దీని ద్వారా రాష్ట్రంలో 198 కేంద్రాలను ప్రారంభించి ప్రతి ఒక్క స్టేషన్లో కూడా వందల మందికి కూడా భోజనాలు పెట్టించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఈరోజు సామాజిక భద్రత కల్పించేటువంటి క్రమంలో మునుపెన్నప్పుడు ఎవ్వరు కూడా చేయనటువంటి విధంగా అనేక రకాలుగా వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, అలాగే ఈరోజు కిడ్నీ బాధితులు, కిడ్నీ రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు కానీ, క్యాన్సర్తో బాధపడేటువంటి వాళ్ళు కానీ, ఎయిడ్స్ వంటి మహమ్మారితో బాధపడేటువంటి వాళ్ళకు కూడా పెద్దపీట వేస్తూ 65 లక్షల మంది సామాజిక భద్రత పెన్షన్ల కింద ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 33,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఈరోజు సామాజిక భద్రత కల్పించేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ ముందడుగేయడం చాలా గొప్ప విషయం. మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో తన ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్లకు పెద్దపీట వేస్తామని చెప్పి పదే పదే చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనల పేరుతో, విద్యుత్ బిల్లుల పేరుతో పిల్లలు కార్లు కొన్నారనో లేకపోతే ఏసీ కొన్నారన్న నిబంధనలతో అనేక మందిని తొలగించేసి 43 లక్షలు 45 లక్షల వరకే పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ సామాజిక భద్రత ప్రభుత్వ బాధ్యతగా భావించి 65 లక్షల మందికి దాదాపు 33,000 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్లో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం. అలాగే మరీ ముఖ్యమైనటువంటి అంశం, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి దగ్గర నుండి ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి వారు కానీ ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది ప్రభుత్వం ఒక కుట్రతో చేసినటువంటి యాక్ట్. దీని మీద సుదీర్ఘ కాలం పాటు